కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మనం మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మలో సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుక మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనలను సజీవ లెక్కలో ఉంచి తన నూతన జీవాన్ని మనలో పెట్టి ఆయన మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయాన్ని ఇచ్చి మనల్ని ప్రేమించి ఈ సమయాన్ని ఇచ్చాడు. మన వల్ల ఎంతమందికి ఉపయోగం ఉందో, మనం ఏం చెయ్యాలో, ఆయన చిత్తంలో మనం ఇంకా ఏం చెయ్యవలసినటువంటి వారంగా ఉన్నామో, అందుకే మనకి సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినప్పుడు మన అపరాధముల చేతను, మరి మన పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనను క్రీస్తుతో కూడా బ్రతికించును. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాం. అంతే కదా. పాపం చేసిన వారు, అపరాధంలో ఉన్నటువంటి వారు బ్రతికిన వారు ఎట్లా అవుతారు? వారు జీవం కలిగినటువంటి వారు ఎట్లా అవుతారు? ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారే. శారీరకంగా బ్రతికి ఉండొచ్చేమో కానీ ఆత్మీయంగా చనిపోయినట్లే. కనుక ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా మనం మరి మనసు పొంది, పాప క్షమాపణ పొంది, పాప పశ్చాత్తాపాన్ని పొందుకుని మరి ఆయన బిడమైనప్పుడు ఆయన మనను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన ఊరికే బ్రతికించబడాలా? మన పాపాలన్నింటినీ, మన అపరాధాలన్నింటినీ కూడా ఒప్పుకొని మరి మారు మనసును పొంది యేసు ప్రభు యొక్క విలువైనటువంటి రక్తంతో, యేసు ప్రభు యొక్క విడుదలిచ్చేటువంటి రక్తంతో, మనల్ని శుద్ధి చేసేటువంటి రక్తంతో మనం కడగబడినప్పుడు, ఆ రక్తంతో మనం కొనబడినప్పుడు క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడ్డాం. లేకపోతే మన బ్రతికే మాత్రం పాటిది. క్రీస్తుతో కూడా బ్రతికించబడకపోతే మన జీవం ఏ పాటిది? అందులో కనపడే, అంతలో మయమయ్యే ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది. ఈ దినాల్లో అలాగే ఉన్నాయి, మరణాలు అలాగే ఉన్నాయి. ఈ పూట ఉన్నటువంటి వారు రేపు ఉండట్లా. ఏం వస్తుందో వింత వింత వ్యాధులు, వింత వింత జబ్బులు, హార్ట్ అటాక్లు అంటున్నారు, హార్ట్ స్ట్రోక్లు అంటున్నారు. మరి మరణిస్తూ వస్తున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. భక్తులైనటువంటి వారిని కూడా దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు కూడా భక్తిని బాగా చేసినటువంటి వారిని కూడా తన దగ్గరకు పిలుచుకున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనం క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాము అంటే మరి మన పాపాలన్నింటినీ, మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించడానికి తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కదా. ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన మన కొరకు సిలువ వేయబడి
మన పాపాలన్నింటినీ కూడా, మన అపరాధాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకుని ఆ సిలువలో తన ప్రాణాన్ని విమోచన ప్రయత్నంగా పెట్టి ఆ యొక్క సిలువ రక్తం ద్వారా, తను సిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా మనల్ని కడిగి కొన్ని పరిశుద్ధపరిచి తన యొక్క బిడ్డలుగా, తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. అందువల్లనే మనం క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాం. మనం అక్కరమే ఈ లోకంలో జీవించలా, మనం క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నాం. మన బ్రతికి ఉన్నామంటే మన బ్రతుకులో క్రీస్తు ఉన్నారు. ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఆయనతో కూడా మనం బ్రతికినటువంటి వారంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మనకు అది తెలియట్లా. ఏమంటే మనం క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్నామని తెలియట్లా. మనం ఏదో బ్రతికి ఉన్నాం కనుక ఈ లోకంలో మనం ఏదో చెయ్యాలనుకుంటున్నాం, మనం ఎలాగో పరిగెత్తాలనుకుంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ జీవం ఇచ్చిన క్రీస్తుని మనం మర్చిపోతూ ఉన్నాం. మన అపరాధాలని, మన పాపాలని క్షమించినటువంటి క్రీస్తుని మనం మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోయి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతూ ఉంటున్నాం నా ప్రియమైన వాళ్ళరా. అది కాదు, కానీ మన అపరాధములను ఒప్పుకొని విడిచిపెడితే మన అతిక్రమాలన్నింటినీ కూడా మనం ఆశీర్వదించబడతాం. మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనం పాపాన్ని కప్పుకుంటాం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అది ఏ పాపమైనప్పటికీ కూడా, ఏ చిన్న పాపమైన అప్పటికీ కూడా మన హృదయంలో దాచిపడినదో, ఏ మూల దాచిపడిన ఏ చిన్న పాపమైనా మన హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి వాడు దేవుడు. మనం మానవులం కనుక అనేక సార్లు మనం తప్పిపోతూ ఉంటాం. మానవ నైవిషయాలనే మనం చూపిస్తూ వస్తాం. మన శరీర స్వభావాలనే మనం ప్రకటిస్తూ వస్తాం. మన యొక్క శరీర కోరికలనే, శరీర ఆలోచనలనే, శరీర తలంపులనే మనం మరి చూపిస్తూ వస్తూ ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. దైవ స్వభావం మనలోకి రావాలి. దేవుడు మానవుడిగా వచ్చాడు మన కొరకు. ఆయన మానవుడిగా వచ్చి మన వద్ద సంచరించి తన వలె మనం ఉండాలని మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. కనుక మన మానవ స్వభావాన్ని విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉంది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు వాటినే చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. చూడండి, మనం వాటినే చేస్తున్నామంట. మన పాపాలనే చేస్తున్నాం. మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డామని తెలిసినప్పటికీ కూడా ఆ పాపాన్ని మరలా చేస్తూనే వస్తున్నాం. ఆ పాపాన్ని మనం విడిచిపెట్టట్లా. కనుకనే అది ఏంటి అంటే నా ప్రియమైన వాళ్ళరా, వాటినే చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఆ వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి అపవాది. మనము ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, మనుష్యులతో కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. మనం ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, మనుష్యులతో కాదు. అట్లాగే ఇక్కడ వాటినే చేస్తా వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైనటువంటి వారిని అప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చూసారా, వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? ఈ వాయుమండల సంబంధమైన అధిపతి మన శత్రువైన, మన విరోధి అయిన అపవాది. ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి అపవాది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ అపవాదినే అనుసరిస్తున్నాం. ఈ లోకముని ఏలుతున్నటువంటి వాడు అపవాది కనుక వాడు ప్రేరేపించేటువంటి ఆ శక్తికి మనం నా ప్రియమైన వాళ్ళరా ఆ శక్తికి అధిపతిని అనుసరిస్తున్నాం. అవును, ఆ శక్తికి అధిపతి ఎవరు? అపవాది కదా. మరి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎద్దు నుండి పారిపోవును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యుగ సంబంధమైన దేవత
మన మనోనేత్రాలకి గుడితనాన్ని కలుగచేసినందువలన మన పాపాలు క్షమించబడ్డాయని కానీ, లేకపోతే మన యొక్క అపరాధాలు క్షమించబడ్డాయి, మన పాపాల కొరకు అపరాధాల కొరకు ఒక ఏకైక వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు ఆ శిలువలో ప్రాణాన్ని చిందించాడని, తన రక్తాన్ని వలికించాడని, ఆ రక్తం ద్వారా మనను అపరాధం నుంచి పాపం నుంచి విడిపించాడని, మన దోషాలన్నింటినీ కూడా నివారించాడని మనం తెలుసుకోలేకపోతున్నామా? తెలిసినా కూడా మనం వాటిని అనుసరిస్తూ ఆ వాయుమండల అధిపతి అయినటువంటి ఆ శక్తి కలిగిన వాడికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి కలిగినటువంటి అపవాదినే మనం అనుసరిస్తూ వస్తున్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, వారిని ప్రేరేపించే శక్తికే మనం అనుసరిస్తూ వస్తూ ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మరి నడుచుకుంటుంది. మనం ఎవరైతే ఈ ప్రపంచాన్ని తన శక్తితో ప్రేరేపిస్తున్నాడో ఆ వాయుమండల అధిపతినే అనుసరిస్తూ ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పునే మనం నడుచుకుంటున్నాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. చూడండి, వారినే అనుసరించుచు ఎవరిని? ఈ వాయుమండల అధిపతినే, ఆ శక్తి కలిగినటువంటి ఈ వాయుమండల అధిపతినే అనుసరిస్తూ మనం ఏం చేస్తున్నాం? మరి అతన్నే శరీరం యొక్క మన మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాం. అంతే కదా. మనలో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలను పుట్టించేది అపవాదే కదా. శరీర కోరికల్ని, ఆ తర్వాత శరీరం యొక్క మనస్సు యొక్క మన శరీర కోరికల్ని మన మనస్సులో ఆ తలంపు వస్తేనే కదా మన శరీర కోరికలను తీర్చుకోవాలని మనం అనుకునేది. అయితే మనస్సు నిండిందే హృదయం మాట్లాడుతుంది. మన మనస్సులో ఆలోచన పుట్టక మనపే నేను ఎరిగే ఉన్నాను అంటున్నాడు దేవుడు. మన మనస్సులో ఏ ఆలోచన పుడుతుందో ఆ డబ్బుకు సంబంధించిన ఆలోచన పుడుతుందా? ఈ దుర్వ్యాపారాలకు సంబంధించిన ఆలోచన పుడుతుందా? ఈ లోకం అంతటినీ వసిపెట్టుకోవాలనే ఆలోచన పుట్టిస్తాడా? ఏదైతే మన మనస్సులో పుడుతుందో అదే శరీరంలోకి వస్తుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆ శరీరం యొక్కయో ఆ మనస్సు యొక్కయో ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ మరి కడమ వారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రలమయ్యాం. మనం అలా ప్రవర్తిస్తూ దైవోగ్రతకు పాత్రలమయ్యాం. మనం శరీర కోరికలను ఆ మనస్సు కోరికలను తీర్చుకోవాలని ఆ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు పరిగెత్తుతూ మనము కడమ వారి వలె చివరి వారి వలె దైవోగ్రతకు మనం పాత్రులమయ్యాం. ఎప్పుడైతే దైవోగ్రతకు పాత్రులమయ్యామో ఆ కరుణా సంపన్నుడైన దేవుడు, ఆ కనికరం కలిగినటువంటి ఆ దేవుడు మనలను చూచి వీరిని విడిపించాలని తన ప్రాణాన్ని శిలువ మీద విమోచన క్రైదనంగా చెల్లించాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శక్తి ఎలాంటిది, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిది మనం వివరించలేము, మనం వర్ణించలేము. దేవుడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఏదో ఉందనుకుంటున్నాం, ఈ లోకమే మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నాం, ఈ లోకమే మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నాం, ఈ లోకమే మనల్ని కాపాడుతుంది అనుకుంటున్నాం. కాదు, ఈ లోకంలో అలా అనుకుంటూ మన శరీరాన్ని, ఆ శరీరానుసారమైన మనస్సు యొక్క ఆలోచనలను తలంపులను అలాగే మనం చేస్తూ వస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన శరీరాశను అనుసరించి మరి అలాగే మరి మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరాశలను అనుసరించి కడమ వారి వలె
ఈ లోకంలో ఉన్నటువంటి వారు శరీరాశల్ని అనుసరిస్తారు కదా. మరి మనం ఎక్కడున్నాం? మన పాపాలని, మన అతిక్రమాలని కొట్టివేసి యేసు ప్రభుతో కూడా మనల్ని బ్రతికించాడు కదా. మనం యేసు ప్రభుతో కూడా ఉన్నాం కదా. జీవం కలిగిన నిరీక్షణ కలిగి ఉన్నాం కదా. సజీవుడైన దేవుడితో ఉన్నాం కదా. మరి అలాంటప్పుడు మనం కడమ వారి వలె, అంటే నా ప్రియమైన వాళ్ళరా, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి వలె మన శరీర స్వభావాన్ని అలాగే మనసు యొక్క స్వభావాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఆ నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనం దైవగ్రతకి గురి అయ్యాం. అదే కదా ఇక్కడ హవ్వ ఆదములు చూచినప్పుడు దేవుడు ఆ పండును తినొద్దని ఆ ఏదెను తోటలో పెట్టినప్పుడు వారు ఏం చేశారు? ఆ సర్పం వచ్చి కుయుక్తి చేత అవ్వను మోసగించినప్పుడు ఈ పండు తింటే మీకు అదే దేవుని స్వభావాన్ని ధరించుకుంటారు అని చెప్పినప్పుడు అవ్వ మోసపోయి ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ జీవ వృక్ష ఫలాన్ని కోసుకుని తను తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అందుకనే మనం కూడా ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఈ లోకానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క అపవాది చేతనే మనం నడిపించబడుతున్నాం. నిజంగా మన భక్తి చేస్తున్నాం అంటున్నాం, కానీ మన భక్తి ఎక్కడుంది, మన భక్తి ఎలా ఉంది అని మనల్ని మనం ఆలోచన చేసుకుంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో. మనం దైవోగ్రతకు పాలు కాకుండా వారు దేవుని యొక్క ఉగ్రతకు పాలై ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అంత శక్తి కలిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి వంగి తొంగి చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆ దైవోగ్రతకు ఉగ్రత పాలు కాకుండా ఆయన యొక్క కరుణ, మరి ఆ ప్రేమతోనూ కరుణతోనూ ఆయన ఏం చేశాడు? ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కరుణా సంపన్నుడైన దేవుడు మనం అటువంటి అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పటికీ కూడా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి దేవుడు గొప్పవాడా? ఈ లోకం గొప్పదా? మన స్వభావాలను మార్చుకోవాలా? మన శరీర కోరికలను మార్చుకోవాలా? మన మనస్సును అదుపులో పెట్టుకోవాలా? మన మనస్సును అదుపులో పెట్టుకుని మన శరీర స్వభావాలను మార్చుకుని క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి ఆ కరుణా సంపన్నుడైన దేవుని వైపు చూడాలి. మనం ఉగ్రత పాలు కాకుండా ఇప్పటికైనా కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఉగ్రత పాలు కాకూడదు మనం అని మరి ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. చాచిన చేతులు నీ కొరికే అంటున్నాడు. అవును, ఆయన చేతుల్లోకి వెళ్తే మన సమస్తాన్ని ఆయన చేతులకి అప్పచెప్తే, మన సమస్తాన్ని, మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు మనం జీవంతో కూడిన నిరీక్షణ కలిగినటువంటి వారమై మరి ఆ లోకంలోకి వెళ్తాం. మృతమైన నిరీక్షణ కలిగి ఉన్నామా? జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నామా? మృతమైన నిరీక్షణ, చచ్చిపోయిన నిరీక్షణ ఈ లోకంలోనే కావాలని కోరుకుంటే మనం మృతమైన నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటాం. జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం, పరలోక రాజ్యంలో ఉంటాం. మనను ఉగ్రత పాలు కాకుండా ఆ దైవోగ్రత నుంచి తప్పించడానికి కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మనం పాపముల చేతను, అపరాధముల చేతను మరి కొట్టబడి ఉన్నప్పుడు మనల్ని ఎలా కాపాడాడో తన కృపచేత మనల్ని రక్షించాడు. తన కృపచేత మనకు రక్షణ ఇచ్చాడు. అయితే ఆ కృప అనేటువంటిది మనకు అర్హత లేకపోయినటువంటి అన్నప్పటికీ కూడా అర్హతని కలిగించేటువంటిదే దేవుని యొక్క కృప. అదే కృప. ఆ కృప లేకపోతే మనం రక్షించబడేటువంటి వారం కాదు. మనకు అర్హత లేదు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఈ లోకమే మరి మనకి ముఖ్యం అనుకుంటున్నాం, ఈ లోకమే మనకి జీవాధారం అనుకుంటున్నాం, ఈ లోకమే మనతో కూడా వస్తుంది అనుకుంటున్నాం, ఈ లోకంతో మమేకమై బ్రతుకుతున్నాం కదా. అయితే
కృపచేత రక్షించినటువంటి ఆ దేవుని వైపు మనం చూస్తున్నామా? క్రీస్తుతో కూడా ఆయన మనను బ్రతికించాడు కదా. క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, ఆయన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసినటువంటి ఉపకారం ద్వారా మనకు ఉపకారాలే చేశాడు. మనం అంటాం కదా, ఏమంటాం? నీవు చేసిన ఉపకారములకు నేనేమిచ్చి నీకు రుణం తీర్చగలను? వేలాది దూడ ఉన్నా, వేలాది పొట్టేలున్నా, నా జ్యేష్ఠ కుమారున్నా అని పాడతాం కదా. ఆయన మన పట్ల ఎంత ఉపకారం చేశాడు. ఏంటి ఆ ఉపకారం అంటే? నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకు ఆరోగ్యం ఇస్తే ఉపకారం అనుకుంటాం, ఈ లోకంలో మనకు ఒక ఇల్లు ఇస్తే ఉపకారం అనుకుంటాం, ఈ లోకంలో మనకు ఆయుష్ ఇచ్చి మనను మరి బ్రతికిస్తే ఉపకారం అనుకుంటాం, మన వ్యాధులు తగ్గిస్తే ఉపకారం అనుకుంటాం, మనకు ఒక మంచి బిడలేక భవిష్యత్తు ఇస్తే ఉపకారం అనుకుంటాం. అన్నిటికంటే కూడా అది ఉపకారమే. అవన్నీ కూడా ఆయన చేసిన మేల్లే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఉపకారం ఏంటి అంటే, కృపచేత రక్షించి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. అది గొప్ప ఉపకారం, మనం మర్చిపోలేనటువంటి ఉపకారం, మన బ్రతకంతా చాలనటువంటి ఉపకారము ఆ దేవుడు మన కొరకు చేశాడు. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో ఇది గొప్ప ఉపకారం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క రక్తాన్ని, ప్రశస్తమైనటువంటి రక్తాన్ని మనం గుర్తెరిగినటువంటి వరం అయితే, ఈ రక్షణ ఆయన అనుగ్రహించిన వరం మన వల్ల కలిగినటువంటిది కాదు, మన క్రియల వల్ల కలిగినటువంటిది కాదు, మనం చేసిన మంచి పనుల వల్ల రక్షణ రాలేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మేము చాలా మంచి పనులు చేశామని. ఈ మంచి పనుల వల్ల కాదు రక్షణ, ఆయన ఇచ్చినటువంటి వరము ద్వారా మనకు రక్షణ కలిగింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అయితే మరి చూడండి, వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరునూ అతిశయించ వీలు లేదు. నేను మంచి క్రియలు చేశాను కనుక ఈ రక్షణ నాకు కలిగింది అని మనం అతిశయించకూడదు. అది కేవలం దేవుని యొక్క కృప వలన, ఈ రక్షణ అనేటువంటి దేవుని యొక్క వరం వలన కలిగినటువంటిది కనుక మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏమి రాయబడి ఉంది, మనం వాటి యందే మనం నడుచుకోవాలని. చూడండి, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వరమై ఆయన చేసినటువంటి చేతి పని అయి ఉన్నాం. మనం అందరం కూడా ఆయన చేసిన చేతి పని మనం ముందుగా ఆ సత్క్రియలను చేయాలని ఆయన చేత సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని వారమై ఉన్నాము నా ప్రియమైన వాళ్ళరా. కనుక దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడినందుకు ఏమిచ్చి దేవునికి రుణం తీర్చుకోలేము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం ఎలా ఉన్నామో, మనం ఎలా మన అపరాధాలు పాపముల చేత కొట్టబడి ఉన్నప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇంకా కూడా మనం ఏం చేస్తున్నాము అంటే, మనం వాటినే చేస్తున్నాం. క్రీస్తుతో కూడా బ్రతికించినప్పటికీ వాటిని చేస్తూ వాయు సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని, అంటే దేవునికి విధేయత లేనటువంటి వారిని, అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే ఆ శక్తికే లోబడి మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి విధేయత చూపిస్తే ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది మాన్యమైనదో, ఏది ప్రశస్తమైందో మనం తెలుసుకోగలుగుతాం. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటాం, అనుకూలమైనటువంటి దాన్ని ఎన్నుకోం. మనం ఉత్తమమైనటువంటిది ఏది, ఆయన ద్వారా మనం నడిపించబడటం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చూడండి, ఇప్పుడు ఆ శక్తి మనను ప్రేరేపిస్తూ ఉంది కనుక మనం పరసంబంధమైనటువంటి వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ, మన శరీర కోరికలను, మనస్సులో వచ్చిన కోరికలను మనం
అదుపులో పెట్టుకుంటూ మరి ఆయనకే మరి మనం అట్లా లేనప్పుడు మరి ఆయన దైవోగ్రతకు మనం పాలు కాకుండా మనల్ని కృపచేత రక్షించాడు కనుక ఆయన వైపే మనం చూడాలి. అప్పుడు మన మంచి క్రియల వలన రక్షణ రాలేదు, కానీ దేవుని కృప వలన మనకు రక్షణ కలిగింది. అదే వరం, అదే వరం నా ప్రియమైన వరరా. కనుక ఆ వరం మనం ఎలా అంటే దాన్ని కాపాడుకోవాలి. నిత్య జీవానికి మనం వారసులు అవటానికి పిలువబడ్డామని, జీవం కలిగినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాలని, జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఈ వాక్యానుసారంగా మనం జీవించాలని కోరుకుంటూ దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తం చేయంగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు ఎవరికి ఎక్కడైనా నొప్పి ఉంటే అక్కడ చేపెట్టుకోండి. దేవుని యొక్క శక్తి తాకి మిమ్మల్ని ఆ నొప్పి నుంచి, ఆ బలహీనత నుంచి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు స్వస్థపరిచే దేవుడు. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేనే స్వస్థపరిచి యెహోవాను అన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనల్ని బ్రతికించేవాడుగా ఉన్నాడు. ఆయనతో కూడా మనం బ్రతుకుతున్నాం కనుక, ఆయన దైవోగ్రతకు పాలు కాకుండా మనల్ని కృపచేత రక్షించాడు కనుక, ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనకు విమోచన, స్వస్థత, విడుదల కలిగించాడు. అట్టి స్వస్థతను మీరు పొందుకోవాలంటే దేవుని యొక్క శక్తి మిమ్మలను తాకుతుంది. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీరు చేయి పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదృక్మైన మా ప్రభువానికి స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభు. మీరు నాతో మాతో మాట్లాడారు యేసయ్య. అవును నాయన, మేము పాపాల చేత అపరాధాల చేత పట్టబడినప్పుడు మేము క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించావు ప్రభు. మాకు బ్రతికినిచ్చిన దేవుడవు, మనం జీవింపచేసినటువంటి దేవుడవు. నా తండ్రి ఒక్కరికైనా వారి మనోనేత్రాలను తెరిచి కృపచేత రక్షించబడ్డామని ఈ లోకాశలను శరీరాశలను నెరవేర్చగా నీ పరలోక మా మంచి క్రియల వలన మేము రక్షించబడలేదు, కానీ నీ కృపచేత మేము రక్షించబడ్డాం కనుక. అవును నా ప్రభు, మంచి పనుల వలన ఎప్పుడూ రక్షించబడలా, నీ కృపచేత రక్షించబడ్డాం. అది మాకు కృపా వరము అని గుర్తెరిగి నీతో కూడా ఆ పరలోకంలో కూర్చుండటానికి ప్రభు మా సక్రియలు కాదు, కానీ నా ప్రభు మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని బలపరిచి నీతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టే దేవుడిపై ఉన్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke every pain in the mighty power of Jesus. I bind every darkness in the mighty name of Jesus. I bind every weakness in the mighty blood of Jesus. Rabashiklo Rishandara Rikandara Podyara Shikandara Odimama Rashandara. Hallelujah. Raushal Rasikaramet and the Rose Jesus Calvary in the mighty power of Jesus. In the mighty power of Jesus. In the mighty name of Jesus. అలాగే ప్రభా, ప్రతి వ్యాధిని ప్రతి బాధను తీసివేయండి ప్రభా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. మీ రక్తంతో శుద్ధి చేయండి. మీ కల్వరి శిలువలో చిందించిన రక్తాన్ని ప్రోక్షయించండి నాయన. చేతబడి చిల్లంగ శక్తి లేక ప్రభావం నుంచి విడిపించినందుకై స్తోత్రాలు. ఏ బలహీనతనున్నా సరిచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ఆత్మలకు రక్షణ దయచేయండి ప్రభా. ఆత్మకు రక్షణ, ప్రాణానికి జీవం, శరీరానికి స్వస్థత కలగచేసే దేవుడు నీవు కనుక ప్రభా. మమ్మల్ని ముట్టి స్వస్థపరిచినందుకై స్తోత్రాలు. మా యొక్క మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేసినందుకై వందనాలు. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి నడుమును కట్టి అనేక ఆత్మలను నీ కృపాసనం వద్దకు నడిపించగలిగిన కృప శక్తితో నింపండి. వారి ప్రయాణాల్లో మీరు తోడయండి, నడిపించండి. అలాగే ప్రభా, యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రవర్తనలన్నింటినీ కూడా సరిదిద్దండి ప్రభా. ఆ ఫోన్ల నుంచి విడిపించండి ప్రభా. వారి మార్గాలను వారికి చూపించండి ప్రభా. ఈ లోక మార్గంలో కాకుండా నీ వైపు తిరగగలిగిన కృప దయచేసి అప్పులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి మీకే స్తోత్రాలు. బిడ్డలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆత్మలో అభివృద్ధి చెందించండి. వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి. సమస్తాన్ని కూడా మీరు కార్యం చేయండి.
మా దేశాన్ని, మా ప్రపంచాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి. దేశానికి ప్రభా సమాధానం కలగచేయండి. దేశాన్ని వెళ్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. అమ్మ, అనేక మంది దైవ సేవకులు నీ పని చేస్తూ ఉంటుండగా ఇంకా కూడా నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు. నీ రక్షణలోకి, నీ కృపచేత రక్షించండి ప్రభా. ఆ రక్షణలోకి నడిపించి ఈ లోకాల నుంచి విడిపించి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.